హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రెగ్యులర్గా వాడే ప్లాస్టిక్ బకెట్లకి ఒక్కొక్కసారి కన్నాలు పడిపోతూ ఉంటాయి కదండి. వాటిని మనం లీకేజ్ అవ్వకుండా ఎలా యూస్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది ఒక వాటర్ ప్రూఫ్ టేప్ అండి. దీన్ని మేము ఒక 3 ఇయర్స్గా యూస్ చేస్తున్నాము. ఇంతకుముందు ఒక బకెట్కి ఇలాగే హోల్ పడితే మేము అంటించి తర్వాత యూస్ చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను. దీనికి డబల్ సైడ్ టేప్ లాగా ఉంటుందండి స్టిక్కర్. అది తీసేసుకుని ఎటువంటి గ్యాప్స్ లేకుండా చూసుకుని అంటించుకోవాలి. అంటించుకునే ముందు ఎక్కడ తడి లేకుండా క్లాత్తో నీట్గా తుడుచుకుని అంటించుకోవాలి. దీనికి లోపల బయట కూడా అంటించుకున్నట్టయితే మనకి వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మేము ఇంతకుముందు యూస్ చేసిన బకెట్ అయితే హాట్ వాటర్ కూడా యూస్ చేసేవాళ్ళము. అసలు ఏ డ్యామేజ్ అవ్వలేదండి. వాటర్ కూడా బయటికి అసలు లీక్ అవ్వలేదు. వీటికే కాకుండా ఇంకా ట్యాప్స్ ఉంటాయి కదండి, అక్కడక్కడ లీక్ అవుతుంటాయి. వాటికి కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఇదైతే అమెజాన్లో పర్చేస్ చేసాము. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. దీనికి ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా చూసుకుని అంటించుకోవాలండి. ఇది అంటించే ముందు అసలు ఎక్కడ కూడా తడి లేకుండా క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకుని తడి లేకుండా చూసుకుని అంటించుకున్నట్టయితే మనకి వాటర్ లీక్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఈ టేప్కి అయితే 2 సైడ్స్ కూడా స్టిక్కర్ ఉంటుందండి. మనకి డబల్ సైడ్ టేప్స్ ఉంటాయి కదా, డెకరేషన్స్కి యూస్ చేసేవి. ఆ టేప్స్ లాగే అటు ఇటు కూడా స్టిక్కర్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్స్ తీసేసుకుని మనం క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడిచేసుకుని ఫస్ట్ అయితే వెనకాల అంటించాము. ఇంకా తర్వాత పైన కూడా అంటించేసినట్టయితే మనకి తొందరగా పాడవకుండా యూస్ చేసుకోవచ్చు. వాటర్ కూడా అస్సలు లీక్ అవ్వదండి. నేను మీకు ఇక్కడ వాటర్ కూడా పట్టి చూపిస్తాను. ఇంకా ఈ టేప్ని ఇలానే కాకుండా మనకి పోపుల డబ్బాలు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకా ఆయిల్ కంటైనర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏమైనా చిన్న చిన్న హోల్స్ పడినట్టయితే వాటికి కూడా అంటిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి. ఇక్కడ చిన్న బేట్లా ఉంటే దానికి కూడా ఒక సైడ్ నుంచి లీక్ అవ్వకుండా వాటర్ అనేది బయటికి రాకుండా సన్నగా కట్ చేసి దానికి కూడా ఆ పగులు ఉన్నంత లెక్క కూడా స్టిక్కర్ అయితే అంటించేస్తున్నాము. స్టిక్కర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడైతే వాటర్ అయితే ఫిల్ చేసి చూపిస్తాను, మీరే చూద్దరు కానీ. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుందండి, 4:45 అవుతుంది. నేనైతే వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. దీని నిండా వాటర్ ఫిల్ చేసేసి పక్కన ఉంచుతాను. పక్కన ఉంచిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మీకు టైం చూపిస్తాను. దీనిలో హాట్ వాటర్ నింపినా కూడా మాకైతే లీకేజ్ అయితే లేదండి. ఇదైతే బాగానే యూజ్ అవుతుంది. వాటర్ ప్రూఫ్ అనే చెప్పొచ్చు. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఇక్కడైతే వాటర్ ఫిల్ చేసేసానండి. ఇప్పుడు నైట్ 11 అవుతుంది. 11 అయినా కూడా వాటర్ ఎక్కడ కూడా లీక్ అవ్వలేదు. సైడ్ నుంచి కూడా ఎక్కడ వాటర్ లీక్ అవ్వలేదు. ఇది వేరే బకెట్ అండి, మేము ఇంతకుముందు యూస్ చేసిన బకెట్. చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.